हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ओं नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి సంకల్పించుకున్నాడు. అందరూ తనను ప్రోత్సాహపరచారు. యజ్ఞం చేసి తీరాలి అన్నారు. నువ్వే సమర్థుడివి అన్నారు. అయినా కూడా చివరి మాటగా కృష్ణుణ్ణి అడగాలని, కృష్ణుని మాటే చివరి మాట అని తను మనసులో అనుకున్నాడు. కృష్ణుడు రానే వచ్చాడు. కృష్ణుడు వచ్చిన తరువాత కృష్ణుడు చెప్పాడు, జరాసంధుడు బ్రతికుండగా రాజసూయం సాధ్యమవుతుందా? దాని గురించి ఆలోచించావా అని ప్రశ్నించిన తరువాత, అవును కదా, అటువైపు ఆలోచించనే లేదసలు. ఎవరు ఆ విషయాన్నే ఆలోచించడం లేదు. నేను నా సామర్థ్యం దాన్ని గురించే అందరూ చెబుతూ ఉన్నారే తప్ప ఒక పని చేపట్టే ముందు ఆ పనిలో ఉన్న లొసుగుల్ని చెప్పేవాళ్ళెవరూ లేరు అసలు. మంత్రులంటే అలా ఉండకూడదు. మంత్రులంటే ఎలా ఉండాలి? ఏ పనిలో ఏ లొసుగుంది, ఏ లోపం ఉంటుంది, ఏ దోషం ఉంది, ఎలాంటి విఘ్నాలు ఎదురవుతాయి, విఘ్నాలను గురించి ఆలోచించిన మనిషి ఆ పనిని సజావుగా సంపన్నం చేసుకోగలుగుతాడు. విఘ్నం గురించి ఆలోచించని మనిషి ఏ చిన్న విఘ్నం ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కోలేకపోతాడు. ఎందుకని? ముందు ఆలోచించలేదు కాబట్టి. కృష్ణుడు వచ్చి, ఇది చాలా పెద్ద విఘ్నం, ఇది జరాసంధుడు ఎలా తనను ఎదురించడం, తనను గెలవకుండా రాజసూయ యాగం ఎలా సంపన్నమవుతుంది అసలు? ఇంత పెద్ద మాటను ఎవరూ చెప్పలేకపోయారు. కృష్ణుడు చెప్పాడు. అవును కదా అని ధర్మరాజు అనుకున్నాడు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారి మాటలను మనం విన్నాం. 4 మాటలు. ఆ 4 మాటల్లోనే కృష్ణుని పైన ఎంత అవగాహన భీమసేన దేవుల వారికి ఉందో మనం తెలుసుకున్నాం. కృష్ణుడున్న తరువాత అక్కడ అపజయమా? అసలు సాధ్యం కాదు అని భీముడు అన్నాడు. సరే, అటు ఇటు దోలాయమానమైన పరిస్థితి ధర్మరాజుది. ఇటువైపు భీమాదుల మాటలను వింటూ ఉంటే చేయాలి అనిపిస్తూ ఉంది.
కృష్ణుని మాటల్ని వింటూ ఉంటే అసాధ్యమనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ధర్మరాజు మాట్లాడాడు. సమ్రాట్ గుణమభీప్సన్వై యుష్మాన్ స్వార్థపరాయణ కథం ప్రహుణియాం కృష్ణ సోహం కేవల సాహసాత్. జరాసంధుణ్ణి గెలవాలంటే అది నా వల్ల సాధ్యం కాదు, నిజం. కృష్ణుడు ఉండాలి, భీముడు ఉండాలి, అర్జునుడు ఉండాలి. సాధ్యమైతే ఆ ముగ్గురి వల్ల సాధ్యమవుతుంది, లేదంటే అసలు సాధ్యం కాదు. జరాసంధుణ్ణి గెలవాలి. ఎందుకోసం? రాజసూయ యాగం చేయాలి. రాజసూయ యాగం వల్ల లాభం ఎవరికి? నాకు అనుకున్నాడు ధర్మరాజు. ధర్మరాజుకు లాభం కాదది, ధర్మరాజుకు లాభమే, అది అల్పలాభం. అది ఎవరైతే రాజసూయ యాగాన్ని చేపడతారో పరమముఖ్యమైన ప్రయోజనం పారమేష్ఠ్య పదవి, బ్రహ్మ పదవి. రాజసూయ యాగాన్ని చేసిన వారికి అంత గొప్పగా చేయాలి, అంత అద్భుతమైన ప్రయోజనం. అది జరాసంధుడున్నప్పుడు. వెనుకటికెప్పుడో హరిశ్చంద్రుడు చేశాడు, వేరే వాళ్ళు చేశారు. అలాంటప్పుడు జరాసంధుడు ఇలాంటి వీరులు లేరు కనుక చేసేశారు. కానీ ఇప్పుడు అలా కాదే. జరాసంధుడున్నాడు, హంస డిభికులున్నారు తనతో, దుర్యోధనుడు స్వయం కలి ఉన్నాడు, కర్ణుడున్నాడు. వారిని గెలిచే పరిస్థితిలో అర్జునుడు ప్రస్తుతం లేడు. వారినందరినీ గెలవాలి, గెలిచి రాజసూయ యాగాన్ని చేయాలి. అందులోనూ జరాసంధుడు, అందరిలోనూ. తనను గెలిచి ఎవరైతే రాజసూయ యాగం చేస్తాడో నిర్విఘ్నంగా తను బ్రహ్మ పదవిని చేపడతాడు. అలాంటి అధికారం, యోగ్యత, హక్కు, శక్తి భీమసేన దేవుల వారికి మాత్రమే ఉంది. నా వల్ల సాధ్యం కాదు అని ధర్మరాజుకు అనిపించాలి. అనిపించేలా కృష్ణుడు చెప్పాడు. చెప్పిన తరువాత ధర్మరాజు అనుకున్నాడు, నిర్ధారణ చేసుకున్నాడు. అవును, జరాసంధుణ్ణి గెలవాలంటే మీరు ముగ్గురు వెళ్ళాలి కదా. మీ ముగ్గురిని నేను వదిలిపెట్టి ఉండగలనా? మీ ముగ్గురిని నేను పంపగలనా? లేదు. లాభం నాకు అనుకున్నాడు. సమ్రాట్ గుణం. సమ్రాట్ అయ్యేది ఎవరు? రాజసూయ యాగం చేసిన తర్వాత నేనే కదా అనుకున్నాడు. సమ్రాట్ అయ్యేది తనే, కానీ బ్రహ్మ పదవి దొరికేది ఎవరికి? భీమసేన దేవుల వారికి. తననుకున్నాడు సమ్రాట్ అయ్యేది నేను, నా కోసం మీరు వెళ్ళాలా? నా కోసం మీకు చెడు కలగాల, చెడు జరగాల? నేనెలా ఒప్పుకోను దాన్ని? ఒప్పుకోవడం నా వల్ల సాధ్యం కాదు. అది సాహసం. అది భీమార్జునులంటే నా రెండు కళ్ళు, కృష్ణుడంటే నా మనసు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ధర్మరాజు చెబుతూ ఉన్నప్పుడు, తీర్మానిస్తూ ఉన్నప్పుడు కూడా చాలా చక్కని తీర్మానాలు ఉంటాయి ధర్మరాజు తీర్మానాలు. భీమార్జునులు నా కళ్ళు. కళ్ళు లేకుండా బ్రతకగలనేమో, కానీ మనసు లేకుండా బ్రతకగలమా? కృష్ణ, నువ్వు మా మనసయ్యా. మనసు లేకుండా ఎలా ఉండడం? మనసు లేకుండా ఉండడం అసలు సాధ్యం కాదు. కళ్ళు లేకుండా, మనసు లేకుండా ఎలా బ్రతకగలను అనుకున్నావు నేను? కనుక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నాడు. జరాసంధ బలం ప్రాప్య దుష్పారం భీమ విక్రమం యమోపిన విజేతాజౌ తత్ర వహ్కిం విచేష్టితం. జరాసంధునికి ఎదురుగా యముడే యుద్ధానికి వెళ్ళినా కూడా యముడే చనిపోతాడు. అలాంటి బలం జరాసంధునిది అని నాకు తెలిసింది ఇప్పుడు. అలాంటి జరాసంధునితో యుద్ధం చేయడానికి మీరు వెళ్ళాలా? మీ వల్ల సాధ్యమవుతుందా? మీరు చేయగలరా అనే సందేహం తనకు పుట్టుకొచ్చింది ధర్మరాజుకు. స్వయం భగవంతుడు, చతుర్దశ లోకాధిపతి, సర్వోత్తముడు, తనకన్నా గొప్ప లేడు. ఇటువైపు భీమసేన దేవుల వారు జీవోత్తములు. అయినా కూడా వారిపైన శంక, వారిపైన సందేహం. చేస్తారో లేదో, అవుతుందో లేదో వారి వల్ల ఈ పని అన్నప్పుడు నేను ఎలా పంపగలను? లేదు లేదు, ఈ యాగం నుండి నేను విదాయం చెబుతూ ఉన్నాను. యాగం చేయాలని సంకల్పించుకున్నాను, అందరి మాటల్ని విని సంకల్పించుకున్నాను. కానీ ఇప్పుడు నేను సంకల్పకు విరమణ చెబుతూ ఉన్నాను. ఆ యాగాన్ని విడిచిపెడతాను, నేను అస్సలు చెయ్యను. ప్రతిహంతి మనోమేద్య రాజసూయో దురాహరహ. ఎందుకు? జరాసంధుడు ఉన్నప్పుడు రాజసూయ యాగం దురాహరం, దాన్ని చేయడం అసాధ్యం. కాబట్టి నేను చెయ్యనుగాక చెయ్యను. తండ్రి పైన ఎంత ప్రేమ తనకుందో మొదట తెలుసుకున్నాం.
రాజసూయ యాగం చేయడం వల్ల నా తండ్రికి సద్గతి, మరింత అభివృద్ధి కలుగుతుంది. పితృలోకంలోని సభలో ఉన్న పాండురాజు ఇంద్రసభకు నేరుగా వెళతాడు రాజసూయ యాగం చేయడం వల్ల. అలాంటి ఔన్నత్యం మా తండ్రికి దొరుకుతుంది, దొరకాలి అని తను సంకల్పించుకున్నాడు. కానీ ఇప్పుడు తండ్రికి ఏమైనా పర్వాలేదు, తండ్రి యమసభలో ఉన్నా పర్వాలేదు, అయినా నేను రాజసూయ యాగం చేయనుగాక చెయ్యను అని భీష్మించు కూర్చున్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు మాట్లాడాడు. చూడండి, భీమసేన దేవుల వారి మాటల్ని మనం నిన్న విన్నాం. 4 మాట్లాడాడు. ఎంత చక్కని మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు. అందులోనూ కృష్ణునిపైన తనకెంత నమ్మకాన్ని అభివ్యక్తం చేశాడు భీమసేన దేవుల వారు. మాటల్ని మనం నిన్న విన్నాం కదా. త్వద్బుద్ధి బలమాశ్రిత్య సర్వం ప్రాప్స్యతి ధర్మరాట్, జయోస్మాకం హి గోవింద ఏషాం నాథో భవేత్ సదా. ఎంత నమ్మకం ఆ మాటలో ఉందో చూడండి. ఇప్పుడు అర్జునుని మాటల్ని మనం విందాం. అర్జునుని మాటల్లో అసలు కృష్ణుడు రానే రాలేదు. అంటే మాకు కృష్ణునిపైన నమ్మకం అందరికీ ఉంది. పాండవులంటే కృష్ణునిపైన అంత నమ్మకం ఉంది నిజమే, కానీ మాటల్లో ఎక్కడా కృష్ణుని గురించి ప్రస్తావన లేదు అర్జునుని మాటల్లో. ఎంత మాట్లాడతాడు అర్జునుడు, అయినా కూడా కృష్ణ అనే ఒక్క పదం కూడా ఆ మాటల్లో లేదు. కానీ భీముడు ఆడిన 4 మాటల్లో కృష్ణుని గురించి ఎంత గొప్పగా, ఎంత నమ్మకం పుట్టుకొచ్చేలా భీమసేన దేవుల వారు చెప్పారు. ఇది భీమసేన దేవుల వారికి కృష్ణుని పైన ఉన్న నమ్మకం. పదండి అర్జునుని మాటలను మనం విందాం. పార్థః ప్రాప్య ధనం శ్రేష్టమక్షయ్యౌ చ మహోషధి రథం ధ్వజం హయాంశ్చైవ యుధిష్ఠిరమభాషత. ఇప్పుడు అర్జునునికి కొత్తగా విల్లమ్ములు వచ్చాయి, శస్త్రాలు వచ్చాయి, గాంధీవ ధనుస్సు ఉంది, దివ్యమైన రథం ఉంది, రథం పైన హనుమధ్వజం ఉంది, కపిధ్వజం ఉంది. నన్నెదురించేవారెవరు అనే భావన తనకుంది. ఖాండవ వనంలో అగ్నికి కావలసిన ఆహారాన్ని సమకూర్చగలిగాను, ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నాను, దేవతల్ని ఎదుర్కొన్నాను. ఆ బలం, ఇంకా ఆ బలం గురించి తను నెమరు వేసుకుంటూ ఉన్నాడు. కనుక జరాసంధుణ్ణి చంపగలను, జరాసంధుణ్ణి సంహరించగలను అనే భావన, ధీమ తను అభివ్యక్తం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. నేను ఎలాంటి వాణ్ణి, ఎలాంటి విల్లమ్ములు నా దగ్గర ఉన్నాయి, ఎలాంటి శస్త్రాస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, ఎక్కడ నేను పుట్టాను, కులం గురించిన అభిమానం కూడా తొంగి చూస్తుంది. కానీ భీమసేన దేవుల వారి మాటల్లో ఒక్క మాట లేదు. ఈ మాటలు తనన్నాడు, కులే జన్మ ప్రశంసంతి వైద్యా సాధు సునిష్ఠితా బలేన సదృశం నాస్తి వీర్యంతు మమ రోచతే. నా వీర్యాన్ని ఏమనుకున్నావు, ఎంత బలం నాలో ఉంది, తన బలం గురించి చెప్పుకున్నాడు అర్జునుడు. అందుకే అర్జునుణ్ణి తీసుకుని వెళ్ళాడు కృష్ణుడు. భీమునితో పాటు ఎందుకు అర్జునుడు వెళ్ళాడు? అర్జునుడు జరాసంధుణ్ణి సంహరించగలడా, జరాసంధుణ్ణి ఎదుర్కోగలడా? లేదు. కానీ అర్జునుని ఈ మాటల్ని విన్నాడు కృష్ణుడు. కనుక ఎంత అహంకారం అర్జునులో తొంగి చూస్తూ ఉంది, ఎంత గర్వం తనలో ఉంది, ఆ గర్వాన్ని తొలగించాలి అని కృష్ణుడు అనుకున్నాడు. అక్కడికి వెళితే తెలుస్తుంది. ఒకసారి జరాసంధుణ్ణి చూస్తే, జరాసంధుని మాటల్ని వింటే తనేంటో అర్జునునికి తెలిసొస్తుంది అని అర్జునుని కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిందేంటి? పంచాశదబ్దోద్య బాలయేవమతో మమ అన్నాడు జరాసంధుడు. ఇతనెవరు పిల్లగాడు, ఈ పిల్లోడెవరు అన్నాడు జరాసంధుడు. ఎంత అవమానం జరిగిందని అర్జునునికి ఏం చేయాలి, ఏం చేయగలడు? ఏమీ చేయలేక ఊరుకుండిపోయాడు అర్జునుడు. అహంకారం అలా దిగిపోయింది, అర్జునుని అహంకారం అలా అహంకారంతో మాట్లాడాడు. ఎల్లప్పుడూ అర్జునుడు ఇలాగే ఉంటాడని కాదు. మహానుభావుడు, దేవేంద్రుడే అర్జునుడు, ముల్లోకాలకు అధిపతి, తను చాలా గొప్పవాడు, అపరోక్ష జ్ఞాని, బలవంతుడు కూడా. కానీ ఈ సందర్భంలో అహంకారంతో తను మాట్లాడాడు అంతే. జరాసంధ వినాశంచ రాజ్ఞాంచ పరిరక్షణం యది కుర్యామ యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. తనన్నాడు, జరాసంధుని సంహరిస్తే, జరాసంధుని సంహరించడం వల్ల ఎందరి రాజుల్ని బ్రతికించగలుగుతాం? జరాసంధుని సంహారం, రాజుల పరిరక్షణ, ఇది చేసిన తరువాత చేయాల్సిందేముంది అసలు? కనుక ఆ పనిని చేయగలము అనుకున్నాడు. సామ్రాజ్యంతు భవేచ్చక్రం వయం యోత్స్యామహే పరాన్.
యుద్ధం చేద్దాం కృష్ణ అన్నాడు. అర్జునుడు అన్నాడు, కృష్ణుడు అన్నాడు, తథా కుంత్యా సుతస్య చ. అర్జున, మాట్లాడుతూ ఉన్నావు, బాగానే ఉంది, నిజమే. నస్మ మృత్యుం వయం విద్మ రాత్రౌ వా యదివా దివా. నిజమే, ఎప్పుడు మరణమో తెలియదు. రాత్రి మరణమా, పగలుపూట పగటిపూట మరణమా? మరణం ఏ క్షణంలో సంభవిస్తుంది, ఏ ప్రదేశంలో సంభవిస్తుంది ఎవరికైనా తెలుసా? ఎంత చిత్రమనిపిస్తుందో, అసలు ఎంత చిత్రమనిపిస్తుందో. ఎక్కడికో వెళ్ళాం, ఇంటికి వెళ్ళాలి, మార్గమధ్యలో మరణం సంభవిస్తుంది కొందరికి, ఇంట్లో మరణం మరికొందరికి, వైద్యశాలల్లో మరణం మరికొందరికి, ఎక్కడెక్కడో మరణాలు సంభవిస్తాయి. అసలు సమయం, సందర్భం అనేది ఉండదు మరణానికి. కనుక ఇలా మరణం యొక్క పరిస్థితి ఉంటే మరణం కోసం భయపడడం ఎందుకు? సరే, నువ్వు చెప్పావు కదా యుద్ధం చేద్దామని, అలా చేయడమే మంచిదని కృష్ణుడు చెప్పాడు. అథ వైనం నిహత్యాజో శేషేణాపి సమాహతాః ప్రాప్నుయామ తతః స్వర్గం జ్ఞాతిత్రాణపరాయణ. సరే, ఒకవేళ వెళ్ళి యుద్ధం చేస్తే మేమే చనిపోయామనుకుందాం. యుద్ధం చేసి చనిపోతే దానివల్ల స్వర్గమే కదా దక్కేది, స్వర్గమే కదా దొరికేది. వీర స్వర్గమో వీర మరణమో అని వింటూ ఉంటాం కదా, మరణమో వీర స్వర్గమో అని వింటాం కదా. అలాగే ఏం జరుగుతుందో, జరిగితే తనను చంపి రాజసూయ యాగాన్ని చేయొచ్చు, లేదంటే వీరమరణంతో వీర స్వర్గాన్ని పొందొచ్చు. యుద్ధానికి వెళదామని కృష్ణుడు కూడా అన్నాడు. ధర్మరాజు అన్నాడు ఆ సందర్భంలో, కృష్ణ, కోయం జరాసంధ. ఎవరా జరాసంధుడు? తన పరాక్రమాన్ని నువ్వే ఇంత గొప్పగా చెబుతూ ఉన్నావంటే తన గురించి వినాలనే ఆశ నాకు. ఎవరా జరాసంధుడు? ఎలా ఆ బలాన్ని తను పొందాడు? 18 సార్లు నీతో యుద్ధానికి వచ్చినా కూడా నువ్వు కూడా తనను చంపలేకపోయావని చెప్పావు కదా. 1 సారు కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు యుద్ధానికి వచ్చినా కూడా తనను చంపలేకపోయాను అని నువ్వన్నావే. అలాంటి బలం తనకెలా వచ్చింది? తనెవరే అసలు? తన గురించి చెప్పవు అన్నాడు. సరే, తన గురించి చెప్పనారంభించాడు కృష్ణుడు. అప్పట్లో బృహద్రథ అనే రాజు ఉండేవాడు. 3 అక్షౌహిణి సైన్యాలకు తను అధిపతి, మహాబలిష్ఠుడు. గిరివ్రజ అనే రాజధానిలో తన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా చక్కగా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాశీరాజుని కవల పిల్లల్ని తను వివాహం చేసుకున్నాడు. 2 భార్యలు, చక్కగా ఉన్నాడు. గంగా యమున మధ్యలో సాగరమున్నట్లు వారి సంసారం కళకళలాడుతూ ఉంది. అయినా కూడా చూడండి, కమపి సకల హృదయం కల్పయేన్ నైవ దైవం. 2 భార్యలు సమరసంగా ఉన్నారు, సామరస్యంతో ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. సామాన్యంగా 2 భార్యలున్నప్పుడు సంధానమే అసాధ్యమవుతుంది. విరసమే తప్ప ఒక భార్యతోనే సరసంగా ఉండలేవు. అలాంటప్పుడు 2 భార్యలతో సమరస జీవనాన్ని తను అనుభవించాలంటే తనెంత గొప్ప పుణ్యాన్ని చేసుకున్నాడో. నిజమే. అయినా కూడా ఎంత సంతోషం ఉన్నా కూడా పిల్లలు లేరు, సంతానం లేదు. ఆ సంతానం గురించిన బెంగ తనను బాధిస్తూ ఉంది. చివరికి తను వృద్ధుడయ్యాడు. ఏం చేయాలిక? సంతానం లేదు, రాజ్యం ఎందుకు? సంతానం ఉంటే ఆ కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసి కళ్ళారా ఆ వినోదాన్ని చూసి ఆ సంతోషాన్ని అనుభవించి ఏదో అడవికి వెళ్ళి వానప్రస్థ ధర్మాలను పాలించాలని అనుకున్నావు. కానీ ఏంటి, ఎంత ఐశ్వర్యమున్నా ఎంత సామ్రాజ్యమున్నా సంతానమే లేకపోతే ఇక ఏంటి అనుకున్నాడు. వైరాగ్యం తనకు కలిగింది. 2 భార్యలతో తను అడవికి వెళ్ళాడు. తపస్సు చేస్తాను అనుకున్నాడు. 2 భార్యలతో అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి తపస్సు చేయడానికని కూర్చున్నాడు ఒక చోట. అలాంటి సందర్భంలో ఓ ముని కనిపించాడు తనకు. తను చండకౌశిక అనే ముని. కక్షీవాన్ అనే ఋషి కొడుకు తను. కక్షీవత పుత్రం గౌతమస్య మహాత్మన. గౌతమ గోత్రంలో ఉన్న కక్షీవాన్ అనే ముని కొడుకు తను చండకౌశిక అనేవాడు. ఆ చండకౌశిక మునిని చూశాడు బృహద్రథుడు. చూసిన తరువాత ఋషి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు, వినయంగా నిల్చున్నాడు.
రాజుని వేషంలో తనున్నాడు. ఏంటి రాజుకు అడవిలో ప్రసంగం ఏంటి? రాజుకు అడవిలో పని ఏంటి? వేటాడడానికి వచ్చావా? లేదే, భార్యలతో నువ్వు వచ్చావు. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు తపస్సు చేయడానికి వచ్చావని నాకు అనిపిస్తోంది. అవునా? నిజమా? అవునన్నాడు. ఎందుకంటే శస్త్రాస్త్రాలు లేవు, పరివారం లేదు. పరివారం లేకుండా, శస్త్రాస్త్రాలు లేకుండా ఎవరైనా వేటాడడానికి వస్తారా? లేదే. కనుక నువ్వు చూస్తే నీ శరీరాన్ని, నీ ఆకారాన్ని గమనిస్తే ఏదో తపస్సు చేయాలని వైరాగ్యంతో వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నావయ్యా. ఏం జరిగింది అసలు? నీకే వరం కావాలో కోరుకోమన్నారు చండ కౌశికముని. వైరాగ్యంతో మాట్లాడాడు. చూడండి, వైరాగ్యం వస్తే మాటలు ఎలా ఉంటాయో. మునివర్య, ఏ వరం కావాలని నువ్వు అన్నావు? ఏ వరం కావాలి? నాకు సంతానమే లేదు. సంతానలేమితో బాధపడుతూ ఉన్నవారికి ఎన్ని వరాలున్నాయేంటి, ఎన్ని కోట్లున్నాయేంటి? సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాను. చూడండి, సంతానం యొక్క గొప్పతనం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సంతానం లేదనే బెంగతో సామ్రాజ్యాన్నే విడిచిపెట్టి అడవికి వచ్చాడు. అంటే సామ్రాజ్యం కన్నా గొప్పది సంతానం అనేది. సామ్రాజ్యం కన్నా గొప్పది. అర్థం చేసుకోవాలి. మహాభారతం అర్థమయ్యేలా ఈ విషయాల్ని మనకు చెబుతుంది. సంతానం లేదు, సామ్రాజ్యం ఉంటే ఫలమేంటి దానివల్ల? అందుకని నేను వచ్చాను అన్నాడు. ఆ సందర్భంలో తను మామిడి చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు ఋషి. ప్రారంధం ఎలా ఉంటుందో చూడండి. తను కూర్చున్నప్పుడు తన చేతిలో ఒక పండు పడింది, చక్కని పండు. ఆ పండు పడింది. ఇదేదో మంచి శకునం అని అనుకున్నాడు. చాలా మంచి శకునం రాజా, నువ్వు వచ్చావు, ఆ పండు నా చేతిలో పడింది. ఇది నా కోసం కాదు, ఇది నీ కోసం. ఇది పండును తీసుకో. అక్కడ మాటలు ఎలా ఉన్నాయో గమనించాలి. ఏషతే తనయో రాజన్. ఆ పండుని చూపించి ఇదే నీ కొడుకు అన్నాడు. చూడండి ఎలాంటి వ్యవహారాలుంటాయో. ఇదే నీ కొడుకు. పండు కొడుకు అవుతుందా? విన్నవాడు మూర్ఖుడా రాజు? బృహద్రథుడు ఏషతే తనయో రాజన్, ఇదే నీకు కొడుకు అన్నాడు. పండు ఎలా కొడుకు అవుతాడు? కాదే. కానీ రాజుకు అర్థమయ్యింది. దాన్ని ఆరగించడం వల్ల, దాన్ని స్వీకరించడం వల్ల సంతానం కలుగుతుంది. ఆ అర్థంలో అభేద వ్యవహారం అక్కడ. ఏషతే తనయ, పండు ఫలం, ఆ ఫలం కొడుకు, ఆ ఫలమే సంతానం. అంటే ఆ ఫలం వల్ల సంతానం కలుగుతుంది అని భావం దానికి. పండును తీసుకున్నాడు. తను సంకల్పం చేశాడు పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి? ఇరువురికి నేను ఏ విధమైన వైషమ్యం చేయను, ఇరువురికి సమంగానే ఇరువురితో నేనుంటాను, ఏమిచ్చినా సమంగానే ఇస్తాను అని తన ప్రతిజ్ఞ. కనుక ఆ ఋషి ఇచ్చింది ఒకే ఒక పండు. ఆ ఒక్క పండును ఇరువురికి ఇచ్చేశాడు. మీరిరువురూ తీసుకోండి అని ఇచ్చేశాడు. రాజు ఇచ్చాడు కదా అని ఆ పండును రెండుగా చేసి ఇరువురు ఆ పండును తిన్నారు. చూడండి ప్రారంధం ఎలా ఉంటుందో. ఎవరో ఒకరు తింటే ఒకరికి సంతానం కలిగేది. కానీ ఇప్పుడు అలా కాదే. ఇద్దరూ గర్భవతులయ్యారు. కానీ చెరో సగం, ఒకరిలో చెరో సగం శరీరం పుట్టింది. చాలా భయపడిపోయారు భార్యలు. ఏంటిది ఇలా జరిగింది? చెరో సగం దేహం, సగం దేహం తనలో, సగం దేహం మరొకరిలో ఇలా పుట్టింది. ఏం చేయాలి దీన్ని తీసుకొని? దాన్ని ధాత్రి పెంచేవాళ్ళు ఉంటారు, వారికి ఇచ్చారు. వారు ఒక వస్త్రంలో కట్టారు. కట్టి ఊరు చివరికి వెళ్ళి 4 మార్గాల కూడలి ఉంటాయి, అక్కడ వెళ్ళి దాన్ని చౌరస్తాలో వేసి వచ్చారు. సరిగ్గా అదే సందర్భంలో జరా అనే రాక్షసి అటు నుంచి వెళుతూ ఉంది. తనెలాంటిది? మాంసం, రక్తం, అవే తనకు ఆహారం. వెళుతూ ఏదో మూట చూసింది, విప్పింది. లోపల మాంసం ముద్ద, 2 శకలాలున్నాయి. తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని దాన్ని జోడించాలని, ఒకటిగా జోడించాలని అనుకుని జోడించింది. చిత్రం జరిగింది అక్కడ. 2 దేహాలు అతుక్కుని పోయాయి. 2 దేహాలు అతుక్కుని ఒక దేహం అయిపోయింది. కుమారుడు కనిపించాడు అక్కడ. ఆశ్చర్యమనిపించింది. దాన్ని లేమదేసుకుని వెళ్ళాననుకుంది. తను ఎత్తుకోవడానికి ప్రయత్నించింది, సాధ్యం కావడం లేదు, భారమనిపించింది.
అప్పుడు తను ఏడవడానికి ప్రారంభించాడు. ఏడుపు రాజ్యంలోని అంతఃపురంలోని రాణులకు వినిపించింది, రాజుకు కూడా వినిపించింది. ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత జోరుగా ఏడ్చేవారెవరు? ఎవరి శోకం అది? ఎవరు శోకిస్తూ ఉన్నారు? ఎవరికేం జరిగింది? కుతూహలంతో అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వస్తే అక్కడ ఆ రాక్షసి ఆలోచించింది, ఇలాంటి రూపంతో కనబడితే ఎలా? కనుక అందంగా అందగత్తెగా తను తయారై కనిపించింది, యువతిగా కనిపించింది తను రాజుకు రాణులకు. ఏంటి ఏం జరిగింది ఇక్కడ అని అంటే తను జరిగిందంతా చెప్పింది. జరా రాక్షసి, లేదు ముని ప్రభావం వల్ల రాణుల్లో సంతానం కలిగింది. 2 శకలాలు 2 భాగాలుగా పుట్టాయి. నేను వాటిని కలిపాను, ఇలా సిద్ధమయ్యింది. నీ కొడుకే తను. ఎవరు నువ్వని రాజు ప్రశ్నించాడు. నేనెవరినో కాను. నీ ఇంట్లో ప్రతిరోజు నన్ను పూజిస్తూ ఉన్నావు. నా పేరు గ్రహదేవి. నీ ఇంట్లో ప్రతిరోజు పూజిస్తూ ఉన్నావు. నన్ను పూజిస్తూ ఉన్నావు గనక నీకేదో ఉపకారం చేయాలనుకున్నాను. ఉపకారం చేయాలనుకుని ఈ బిడ్డను నీకు అప్పగిస్తూ ఉన్నాను. నీ కొడుకే తను, నీ సంతానం తను. తీసుకోమంది రాక్షసి. నేను కలిపాను కాబట్టి నా వల్ల సంధానం, ఆ 2 శకలాలకు సంధానం జరిగింది కాబట్టి జరాసంధ అనే పేరుతో తను ప్రసిద్ధమవ్వాలి అనే తన ఆశను అభివ్యక్తం చేసింది. అలా తను జరాసంధుడయ్యాడు. జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం కాలే నమహాతా చాపి యవ్వనస్థో బభూవ మాతాపిత్రోర్నందకర శుక్లపక్షే యథా శశి. తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచిపెడుతూ ఆ కొడుకు పెరుగుతూ ఉన్నాడు, యువకుడయ్యాడు. మగధ దేశానికి తను చక్రవర్తి కావాలి, అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ ప్రసంగంలో చండ కౌశికుడు అక్కడికి వచ్చాడు, రాజ్యానికి వచ్చాడు, గిరివ్రజానికి వచ్చాడు. రాజుకు చాలా సంతోషం కలిగింది. బృహద్రథ రాజుకు ఆతిథ్యం చేశాడు, పూజించాడు, ఆరాధించాడు. తరువాత చండకౌశికుడు చెప్పాడు, తన వీర్యం అంటే ఏంటి, తన పరాక్రమం ఎలాంటిది, చాలా గొప్పవాడవుతాడు తను. దేవతలు తనపైన అస్త్రాలను ప్రయోగించినా కూడా తనకు ఆ ప్రయోగాల వల్ల, అస్త్రాల వల్ల ఏమీ కాదు. అలాంటి మహానుభావుడు, అలాంటి బలసంపన్నుడవుతాడు తను. అస్యాజ్ఞా వశగా సర్వే భవిష్యంతి నరాధిపా. రాజులందరూ కూడా తన మాటనే వింటారు, అంత బలవంతుడవుతాడు తను అని తన గురించి భవిష్యం చెప్పాడు. చాలా సంతోషం కలిగింది రాజుకు. బృహద్రథుడు ఆ జరాసంధునికి పట్టాభిషేకం చేశాడు, తనకు రాజ్యాన్ని అప్పగించాడు. తను తన భార్యలతో అడవికి వెళ్ళాడు, తపస్సులో నిమగ్నమైపోయాడు. హతే చైవ మయా కంసే సహంస డిభికే తత. ఇలాంటి బలసంపన్నుడు తను. నేను హంస డిభిక వారిరువురిని చంపిన తరువాత, కంసుణ్ణి చంపిన తరువాత, కంస సంహారం జరిగిన తరువాత అస్థి ప్రాస్తి జరాసంధుని కూతుర్లు వారిరువురూ జరాసంధుని పీడిస్తూ ఉన్నారు. అదేంటి, నా భర్తను చంపిన కృష్ణుణ్ణి అలాగే విడిచిపెడుతూ ఉన్నావు నువ్వు? ఎలాగైనా తన శవాన్ని నేను చూడాలి, కృష్ణుని శవాన్ని చూడాలనే ప్రతిజ్ఞ చేసుకున్నారట. అస్థి ప్రాస్తి పేరు ఎలా ఉన్నాయో చూడండి. అలా అనుకున్నారు, కానీ జరగడం లేదు. 18 సార్లు యుద్ధానికి వెళ్ళాడు జరాసంధుడు. అయినా కూడా కృష్ణుణ్ణి గెలవడం తన వల్ల సాధ్యం కాలేదు. దాన్ని విపరీతంగా అనుకున్నాడు తను. 18 సార్లు నేను యుద్ధానికి వెళ్ళినా నన్ను చంపడం వారి వల్ల కాలేదు అది అని తననుకున్నాడే తప్ప తన ఓటమిని తను ఒప్పుకోలేకపోయాడు జరాసంధుడు. ఎలాగైనా తనను మట్టి కరిపించాలని అనుకున్నాడు జరాసంధుడు. రుద్రదేవుల వారిని ఆరాధించి ఒక విశిష్టమైన గదాయుధాన్ని తను పొందాడు. ఎంత దూరంలో ఉన్నా కూడా మనసులో సంకల్పించుకుని, ఇంత దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, సామ్రాజ్యాల్ని మట్టి కరిపించాలని సంకల్పించుకుని ఆ గదను ప్రయోగిస్తే ఆ ప్రదేశమంతా నాశనమవుతుంది. అలాంటి చిత్రమైన ఆయుధాన్ని దక్కించుకున్నాడు. ప్రాసంగికంగా అక్కడికి నారదుడు వచ్చాడు. ఇక్కడి నుంచి మధుర కృష్ణుని నివాస స్థానం ఎన్ని యోజనాల్లో ఉంది అని చెప్పగా తను తప్పుగా చెప్పాడు. 100 యోజనాల్లో ఉందని చెప్పాడు. ఉన్నది 101 యోజనం. 100 యోజనాలు మహాభారతంలో కాస్త 100 యోజనాలు 99 యోజనాలు ఉందని నారదుడు చెప్పాడని మహాభారతంలో ఉంది. సరే, తను ఆ గదను 99 సార్లు తిప్పాడట. 99 సార్లు తిప్పి
ఆ గదను విసిరితే సరిగ్గా 99వ యోజనాలలో అది పడిపోయిందట. అక్కడి దేశం ధ్వంసమయ్యిందే తప్ప కృష్ణుని నివాసానికి ఏ విధమైన హాని కలగలేదు. ఇలా ఆ కృష్ణుని నగరం సురక్షితమయ్యింది. కృష్ణుడు ఆ యుధాన్ని ఎదుర్కోవడానికి సమర్థుడే అయినా కూడా ఆ గదకున్న సామర్థ్యం దాన్ని సంరక్షించాలి. రుద్రదేవుల వారి వరాన్ని పరిరక్షించాలి. కనుక నారదుల వల్ల ఈ విధమైన నాటకం కృష్ణ భగవానుడు జరిపించాడు. గదావసానం తఖ్యాతం మథురాయ సమీపత, మథురా నగరానికి సమీపంలో ఆ గద పడిపోయింది. ఎక్కడ ఏ చోట గద పడిపోయిందో దాన్నే గదావసాన అనే పేరుతో ఆ ప్రదేశం ప్రసిద్ధమయ్యింది. ఇలా మేము కూడా బ్రతికి బట్టగట్టగలిగామయ్యా. అర్జున, ధర్మరాజా, అలాంటి జరాసంధుని ఎదుర్కోవాలని మనం ఆలోచిస్తూ ఉన్నాం, సంకల్పించుకుంటూ ఉన్నాం. సరే, సంకల్పించుకున్నాం, వెళదాం, యుద్ధం చేద్దాం. వృష్ణిభిశ్చ మహారాజ నీతిహేతోరుపేక్షిత ఏవమేష తదా వీర బలిభిః కకురంధకైః. అలాంటి ముల్లోకాలకు అధిపతి అయ్యే సామర్థ్యం తనకుంది జరాసంధునికి. తనను చంపే సామర్థ్యం నాకున్నా కూడా తనను ఉదాసీనం చేశాను కాబట్టి తను బ్రతికిపోయాడు. ఇది జరాసంధుని గాథ, ఇది జరాసంధుని బలం. అలాంటి జరాసంధుని ఎదుర్కోవడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. వెళతాం, జరాసంధుని మట్టి కరిపించి నువ్వు రాజసూయ యాగం చేసేందుకు అన్ని విధాలా మేము చేదోడు వాదోడుగా ఉంటామని కృష్ణుడు పలికాడు. ఇక్కడికి సభాపర్వంలోని మంత్రపర్వం సమాప్తమవుతుంది. ఆ తరువాత జరాసంధవధ పర్వం ప్రారంభమవుతుంది. పతితౌ హంసడిభికౌ కంసశ్చ సగణో హతః జరాసంధస్య నిధనే కాలోయం సముపాగతః. హంసడిభికులు చనిపోయారు, వారిక లేరు. ఇక జరాసంధుణ్ణి చంపాలి, సమయం ఆసన్నమయ్యింది. ఆ పని తొందరలో జరుగుతుందని కృష్ణ భగవానుడు సంకల్పించుకున్నాడు. కృష్ణ భగవానుడు అందరికీ ఊరట కల్పించాడు, అందరికీ ఆనందాన్ని కల్పించాడు భగవంతుడు తన మాటలతో అనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతుంది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి 19 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.